ఒకప్పుడు ప్రతి వారం కొత్త కొత్త రికార్డులు సృష్టించిన బంగారం ఇప్పుడు మాత్రం దిగొస్తోంది. సేఫ్ హెవెన్గా భావించిన గోల్డ్, సిల్వర్లలో ఇటీవల భారీ అమ్మకాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, బలపడుతున్న డాలర్, లాభాల స్వీకరణతో బులియన్ మార్కెట్లో ఒత్తిడి పెరిగిపోతోంది. మరి బంగారం, వెండి ధరలు ఎందుకు పడిపోతున్నాయి? ఈ పతనం తాత్కాలికమైనా లేక ఇంకా దిగజారే అవకాశం ఉందా? ఇన్వెస్టర్లు ఇప్పుడు ఏం చేయాలి? డీటెయిల్గా చూద్దాం. గతేడాది నుంచి బంగారం, వెండి ధరలు దూసుకుపోయాయి. మనమంతా చూసాం, భయపడిపోయాం కూడా ఇంకెక్కడి వరకు వెళ్తుందో అని. ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు, యుద్ధ భయాలు, ద్రవ్యోల్బణ ఆందోళనలతో పెట్టుబడిదారులు భారీగా బులియన్ వైపు మొగ్గు చూపారు. దీంతో గోల్డ్, సిల్వర్ ధరలు వరుసగా రికార్డ్ నెంబర్స్ని టచ్ చేశాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఆల్ టైమ్ హై నుంచి క్రమంగా రేట్లు దిగొస్తున్నాయి. అందరిలో ఉన్న అభిప్రాయం ఏంటి? గోల్డ్ అంటే ఒక సేఫ్ బెట్, గోల్డ్ అంటే ఎప్పుడు కూడా పెరిగే పెట్టుబడి. సో ఇదే నమ్మకంతో లక్షలాది మంది బంగారంలో పెట్టుబడులు పెట్టారు. కానీ 2026 సంవత్సరం వచ్చేసరికి సీన్ కంప్లీట్గా మారిపోతూ వచ్చింది. మనం ఒక లాస్ట్ 3 months టైంని మనం తీసుకున్నాం. అంటే మార్చ్ నుంచి స్టార్ట్ చేస్తే ఏ రకంగా రేట్స్ ఫ్లక్చుయేషన్ వచ్చింది అనేది మనం ఒక్కసారి ఇక్కడ ఈ నెంబర్స్ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చూస్తే మార్చ్ 3వ తారీఖు ఎంతుంది? 1,66,450 రూపాయలు. అంటే ఇది 5 నెలల గరిష్ట స్థాయి. ఈ స్థాయిని తాకిన తర్వాత అందరూ చాలా కంగారు పడ్డారు, ఇంకెక్కడి వరకు వెళ్తుందో అని. ఆ తర్వాత 19th ఏప్రిల్కి వచ్చేసరికి 1,54,577కి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఒక 12,000 రూపాయల తగ్గుదల మనకు కనిపించింది. ఇక మే 13 వచ్చేసరికి 1,62,449కి పెరిగింది. అంటే ఆల్మోస్ట్ ఒక 8,000 దాకా రేట్ మళ్ళీ పెరిగింది. సో ఇక్కడి నుంచి మళ్ళీ పికప్ అవుతుందేమో అని అంతా భావించారు. కానీ మనం 4th జూన్ చూసేసరికి 1,55,612కి మళ్ళీ తగ్గింది. సో మళ్ళీ 62 నుంచి 55కి తగ్గుదల మనం చూసాము. అండ్ రైట్ నౌ నిన్నటి రేటు 10th జూన్ మనం చూసుకుంటే ఇప్పటి వరకు లాస్ట్ 3 monthsగా మనం చెక్ చేస్తే మనకి 1,49,435, అంటే 3 నెలల కనిష్ట స్థాయిని మనం చూస్తున్నాం. సో మనం మార్చిలో చూసినప్పుడు 1,66,000 ఉంది, ఇప్పుడు చూస్తే 1,49,000 చిల్లర కనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 17,000 దాకా మనకి తగ్గుదల చాలా క్లియర్గా కనిపించింది. సో పర్సంటేజ్ పరంగా ఒకసారి మనం చెక్ చేస్తే కనుక ఇది దాదాపు 10.22% పతనమైంది అని చెప్పుకోవచ్చు. సో బంగారం ధరలు పతనం అవ్వడానికి ప్రధానమైన కారణం ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పొచ్చు. గత కొంతకాలంగా భారీ లాభాలు ఆర్జించిన పెట్టుబడిదారులు ఇప్పుడు వాటిని క్యాష్ చేసుకుంటున్నారు. ధరలు వేగంగా పెరిగిన తర్వాత కొంతమంది తమ పెట్టుబడులను విక్రయించడం సహజమే. అయితే ఈ అమ్మకాల ఒత్తిడి బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపిస్తోంది. మరోవైపు అమెరికన్ డాలర్ బలపడడం కూడా బులియన్కి ప్రతికూలంగా మారిపోయింది. సాధారణంగా డాలర్ బలపడితే గోల్డ్, సిల్వర్ ధరలు ఒత్తిడికి లోనవుతాయి. ఇతర కరెన్సీలతో కొనుగోలు చేసే వారికి బంగారం ఖరీదుగా మారడంతో డిమాండ్ తగ్గే పరిస్థితి ఏర్పడుతుంది. 2024-25లో రికార్డ్ స్థాయిలో కొనుగోలు చేసిన సెంట్రల్ బ్యాంకులు ఇప్పుడు అంత అగ్రెసివ్గా కొనట్లేదు. బ్యారెల్కి ప్రస్తుతం చమురు ధరలు ఎంతున్నాయి? $91 నుంచి $93 మధ్య ఉంది. దీంతో గ్లోబల్ మార్కెట్స్లో రిస్క్ సెంటిమెంట్ పెరిగిపోయింది. అధిక ఆయిల్ ధరలతో ద్రవ్యోల్బణం భయం కూడా పెరిగిపోయింది. కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల కోతల్ని వాయిదా వేసే అవకాశం కనిపిస్తోంది. సో డాలర్ బలపడడం అంతర్జాతీయంగా బంగారం కొనుగోళ్లపై క్లియర్గా ఒత్తిడిని పెంచింది. కొత్త కొనుగోళ్ల కంటే క్యాష్ హోల్డింగ్ వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడం కూడా మనం ఇంకొక కారణంగా చూస్తూ ఉన్నాం. నిపుణుల సూచన ప్రకారం యుఎస్ లో ఎంప్లాయ్మెంట్ రేట్ బాగా పెరిగింది. అట్లాగే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఏమి మార్చే ఉద్దేశం లేదు అని ఒక టైప్ ఆఫ్ ఫీల్ అని మార్కెట్ లో వదిలారు. సో సిన్స్ గోల్డ్ అండ్ ఫెడ్ రేట్స్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, అక్కడ రేట్లు పెరిగితే ఇక్కడ తగ్గుతాయి. సో వాళ్ళు తగ్గించమనేటప్పటికీ దాని మీద డిమాండ్ కొంచెం మళ్ళీంది. దాంతో గోల్డ్ మీద పెట్టుబడి కొంచెం తగ్గింది. ఇంకోటి వచ్చేసి ఇన్ని రోజులు బాగా పెరిగిన గోల్డ్ మీద ప్రాఫిట్ బుకింగ్ ఒకటి బాగా చేసుకుంటున్నారు. సో ప్రాఫిట్ బుకింగ్ కూడా మనం వన్ ఆఫ్ ద రీజన్స్ కింద చెప్పుకోవచ్చు గోల్డ్ కొంచెం తగ్గడానికి. ఇంకా మూడో కారణంగా మనం చెప్పుకోవాలి అనుకుంటే కనుక అంతర్జాతీయంగా జరుగుతుంది, లేకపోతే ఇరాన్తో యుద్ధం కానీ ఇవన్నీ కూడా ఇంకా ఇలాగే కంటిన్యూ అవుతున్నాయి. సో ఈ పరిణామాల మీద జనరల్గా గోల్డ్ మీద అందరూ సేఫ్ హేవెన్ కింద దాన్ని ఇన్వెస్ట్ చేసి పెట్టుకుంటుంటారు. సో పెట్రోల్ మీద ఎప్పుడైతే ఈ డిమాండ్ పెరిగిందో ఆటోమేటిక్గా గోల్డ్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గింది. ఇవన్నీ కూడా మీరు గమనిస్తే టెంపరీ ఫేజ్ కిందే మనం చెప్పాలి.